తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హిమాయత్ సాగర్ దగ్గర వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో 11 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. హిమాయత్ సాగర్ దగ్గర వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో 11 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. హిమాయత్ సాగర్ దగ్గర వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో 11 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్ పరిధిలో కాలనీలు జలమయమయ్యాయి. కాలనీ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పసికందులతో ఇళ్లు వదిలి ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి హిమాయత్ సాగర్ అంతా కూడా నిండుకుండలా మారింది. దిగువన ఉన్న ప్రాంతాలకు నీటిని వదలటంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. ప్రస్తుతం మనం రాజేంద్రనగర్లో ఉన్నాము. రాజేంద్రనగర్ బండ్లగూడ ఏరియాలో కంప్లీట్గా మూసీ పొంగి పొర్లుతూ ఉండటంతో ఇక్కడున్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అన్ని విషయాలపైన మాట్లాడడానికి ఇక్కడ ఆల్రెడీ ఆర్డీఓ, తహసీల్దార్ అట్లాగే కమిషనర్ అందరూ కూడా ఉన్నారు. ఒకసారి ఆర్డీఓతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా రెస్క్యూ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎట్లా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు? ఎప్పటికప్పుడు హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో చెక్ చేసుకుంటూ అవుట్ఫ్లోని కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడైతే ఇన్ఫ్లో ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అవుట్ఫ్లోని కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న నివాసితులందరినీ ఖాళీ చేయించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా స్థానికంగా ఉన్న తహసీల్దారు మరియు మున్సిపల్ కమిషనరు మరియు పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ గంటకి చూస్తే మనకు ఇన్ఫ్లో అనేది విపరీతంగా పెరుగుతుంది. ఉధృతి ఇటువైపు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఇంకా జనాలు ఇళ్లల్లో ఉన్నారు కదా, వాళ్ళని ఎప్పుడు రెస్క్యూ చేస్తారు? ఎప్పటి వరకు వాళ్ళకి సేఫ్ ప్లేసెస్లోకి షిఫ్ట్? అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది అక్కడ ఉన్న హిమాయత్ సాగర్ ఏదైతే బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేసే అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికీ ఎంతవరకు అవుట్ఫ్లో వదులుతారు అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ వరకు ముందస్తుగానే ఖాళీ చేయించేసి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. రైట్, ముందస్తుగా మీరు అలర్ట్ చేశారా? ఎందుకంటే ఇప్పటికే ఐఎండీ చెప్తూ ఉంది, రెడ్ అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా? ఎట్లా ఉండేది గతంలో? ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అవుట్ఫ్లో ఇంకా తక్కువ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ఫ్లోకు అవుట్ఫ్లోకు సమానంగా చూసి చేస్తుంటే మరి వచ్చే ఏదైతే దిగువ ప్రాంతాలు ఉన్నాయో వాటందరికీ కూడా మేము పునరావాసం ఏర్పాటు చేసినాము. బండ్లగూడ జాగీర్ కమిషనర్ గారి ఆధ్వర్యం లోపల వాళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఏంటంటే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఇళ్ళ కూడా వెళ్ళడం జరుగుతుంది. సార్, వీళ్ళని సురక్షిత ప్రాంతాల కంటే ఎక్కడికి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? బండ్లగూడ జాగిరి పరిధిలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఆ పునరావాస కేంద్రాల్లో వీళ్ళని ఉంచడం లేదా పునరావాస కేంద్రంలో ఉండడానికి ఆసక్తి లేనటువంటి వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి లేదా వాళ్ళ నియర్ బై వాళ్ళ ఉన్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తా అంటే వాళ్ళు ఇష్టంగా ఉంటే అక్కడికి కూడా అనుమతిస్తున్నాం. మేమైతే పునరావాస కేంద్రాలు 2 ఏర్పాటు చేసాం. అవసరమైన వాళ్లకు అన్ని ఏర్పాట్లు, తిండి కానీ వసతి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇది ప్రవాహం కూడా గంటకు పెరుగుతూ ఉంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే అదనంగా గేట్లు 3000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలినట్టుగా కన్సర్న్ డిపార్ట్మెంట్ మన హెచ్ఎండబ్ల్యూసీ తెలుసుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లనే కాకుండా అదనంగా కూడా ఇంకొక సుమారు 20 ఇండ్లని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా మేము చేస్తూ ఉన్నాం. అమ్మా, ఏమైంది? ఎందుకు మీరు బయటికి వెళ్ళట్లేదు? వెళ్తున్నాం మేడం. మరి ఎక్కడ వెళ్ళాలి? మేము సడన్గా చెప్తే చెప్పు. ఫస్ట్ 2 రోజుల ముందు చెప్పాలి మేడం. ఇప్పుడు పిల్లలు అందరు స్కూల్కి పోయినారు. ఎక్కడంటే వెళ్తాం మేము? ఫస్ట్ 2 రోజుల ముందే చెప్తే ఎక్కడైనా రూమ్ చూసుకొని ఉంటాం. ఇప్పుడే సడన్గా తీయండి, సామాన్ తీయండి, వెళ్ళండి అంటే ఎక్కడ వెళ్తాం మేము చెప్పు? వర్షం 2 రోజుల నుంచి కురుస్తుంది, నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి కదా మేడం. మాకు నీళ్ళు ఆడికే వచ్చినాయి గేట్ల దగ్గరికి. సాయంత్రం వరకు చెప్పిండ్రు సార్ వాళ్ళు చూస్తాం. సాయంత్రం ఎంత నీళ్ళు వచ్చినా వచ్చి ఇక్కడనే ఉంటాం. మాకు ఎవరు లేరు ఇక్కడ.
పోయి ఉండడానికి మేము బతకడానికి వచ్చినాం మేడం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడంటే వెళ్తాం చెప్పు. దూర ప్రాంతాల నుంచి బ్రతకడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ బంధువులు కూడా దగ్గరలో ఎవరు లేరు, తాము ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని 7 నెలల పసిపిల్లని తీసుకొని తాము ఎక్కడికి వెళ్తామని ఇక్కడ స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాకేష్తో రాధికా NTV, బండ్లగూడ జాగీర్.